అదేమిటన్నయ్యా అలా తిరుగుతున్నావు? రోజు ఉదయాన్నే ఇలా 1 గంట సేపు నడవకపోతే వెళ్తుంది నా కడుపు కదలదు. కడుపు కదలకపోతే మిగతా పనులు జరిగి చావు. బట్టలు వేసుకుని అలా వీధిలో పచాలు చేయలేకపోయావా? శుభ్రంగా ఇలా తుండు కట్టుకుని నడవడం నాకు అలవాటు. ఇందాక ఇలా వీధిలో నడుస్తుంటే ఎదురింటి వాళ్ళ కుక్క దరిద్ర పీనుగు ఏనుగంతుంది. భౌ భౌమంటూ మరుగుతూ నా వెంటబడి తెచ్చింది. ముందు ఆ కుక్క ముండని మున్సిపాలిటీ వాళ్ళకి అప్పగించు. ఇది మన ఊరు అనుకున్నారా ఏమిటండి? మీకు నచ్చని వాటిని దూరంగా ఉంచడానికి పెద్ద దేశం వచ్చాం. కాస్త మన అలవాట్లు మార్చుకోవాలి. నా వల్ల కాదే. పుర్రెతో వచ్చిన బుద్ధి పుడకలతో గాని పోయి చావదని నా అలవాట్లు నావి. ఏదో పెద్ద దేశం వచ్చావని నువ్వు పొంగిపోతున్నావు గాని నాకు ఈ దేశమే నచ్చలా. మీది మరీ రెట్టమతోనండి. నాకు అమ్మాయికి ఈ దేశం మహాబాగా నచ్చింది. నువ్వు పట్టణంలో పుట్టి పెరిగిన దానివి కనుక, అది నీ కడుపును పుట్టింది కనుక మీకు షోకులు బ్యాషాలు నచ్చుతాయి. రేయ్, పెద్ద దేశం వస్తున్నావని మొన్న పట్నం వెళ్లి బ్యూటీ పార్లర్లో 100 రూపాయలు ఖర్చు పెట్టి కనుబొమ్మలు గీకించుకొచ్చిందిరా. చూడు. ఊరుకోండి. నేను పల్లెటూరు వాడినే. నా ఇష్టాలు నావి. నాకు ఈ దేశం నచ్చలేదు అంతే. ఎవరైనా నోరెత్తే నాని కోస్తా జాగ్రత్త. చూసావా రామం, ఇది ఈయన వరుస. ఏ కళ్ళున్నారో. ఉద్యోగానికి ఒప్పుకుని బెజవాడలో మకాం పెట్టాం కదా అని సంబరపడ్డాను. 4 ఏళ్లు తిరగకుండానే ఆ పెద్ద ఇంజనీర్ని ముదనష్టపు ముండా కొడుకా అని తిట్టి పారిపోయి ఇచ్చి ఇంట్లో దాక్కున్నారు. మర్నాడే ఉద్యోగానికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి 15 ఏళ్ల అంగల కుదురులో మట్టి పిసుక్కుంటూ వ్యవసాయం చేస్తూ పడున్నాం. ఇవాళ ఏదో నీ పుణ్యమాని ఇలా. ఇంక చాలు, నోరు మూసుకోవచ్చు. అవకాశం దొరికింది కదా అని ఓ పిత్తూరి. పొద్దునే ఎవడో అడ్డగాడి తగలడ్డాడు. వెళ్ళి చూడండి. మిల్క్ మామ్. థ్యాంక్ యూ. అబ్బాయి, నువ్వు వెంటనే ఇల్లు మారాలరా. ఇల్లా? ఎందుకు? ఎందుకంటే నా బొంద. అసలు ఇంటికి ప్లాన్ వేసిన తిక్క సన్నా చెవడరా. వాయవ్యంలో వంటగదేటి వాడి శాతం వాస్తు చూడకల్లా. ఈ దేశంలో వాస్తు అది చూస్తే కుదరదన్నయ్యా. ఈ ఇంట్లోకి మారిన వెంటనే నాకు ప్రమోషన్ వచ్చింది తెలుసా. ఇది చాలా లక్కీ హౌస్. బాగుందిరా. నాన్నగారి ఫోటో తగిలించావు. ఇదొక్కటి నాకు నచ్చింది. ఇంతకీ పాతిళ్ళు ఏం చేశావు? మీకోసం ఫర్నిచర్ తో సహా అలాగే ఉంచేశాను. కావాలంటే రేపే మీరు ఆ ఇంట్లోకి చేరొచ్చు. అలా ఏం కుదరదు. ముందు సిద్ధాంత్ గారి దగ్గర తీసుకెళ్ళు. మంచి ముహూర్తం చూద్దాం. ఇక్కడ సిద్ధాంతులు పురోహితులు ఉండరన్నయ్య. శాస్త్రిగిరిరావు గారని మన తెలుగు ఆయన ఒక ఆయన కాస్త పంచాంగం చూసి ముహూర్తాలు అవి చెప్తాడు. రేపు నేను అక్కడ తీసుకెళ్తాను. ఈ గ్లాసులు ఏమిట్రా వ్యధమని? వ్యధ వేషాలు ఏమైనా మొదలెట్టేమిటి? లేదన్నయ్య, ఊరికే అందం కోసం పెట్టామంతే. ముందు నువ్వు స్నానం చేయి. మనం బట్టలు కొట్టుకెళ్ళి నీకు సూట్ తీసుకోవాలి. సూటా? అటువంటి చండాలాలు వేసుకోను. ఎంతగా పంచి కట్టుకుని ఆఫీస్కి వెళ్తాను. ఏం అక్కడ నా తల తీసి మొలేస్తారా? ఈ ఒక్కసారి నా మాట వినన్నయ్య. ఇవాళ మనం బట్టలు కొట్టుకెళ్ళి తీరాలి, తప్పదు. నా బొంద చూడు ఎంత లూజుగా ఉన్నాయో వ్యధ బట్టలు. చూడు చూడు. వద్దు, నాకొద్దు. నేను పంచ కట్టుకుంటాను. నాకు ఇదొద్దు. పోనీ ఈ సైజ్ ట్రై చేయనయ్యా. వద్దు, ట్రై చేయి చెప్తాను. వద్దురా ప్లీజ్, వద్దు. మాట వినన్నయ్య ప్లీజ్. కమాన్. అన్నయ్య, ఈ సైజు నీకు సరిపోలేదన్నయ్య. ఇవి ట్రై చేయి. ఈసారి వేసుకో అన్నయ్య. ఒక్కసారి నా మాట విను ప్లీజ్. నీకు తప్పకుండా సరిపోతాయి. వెళ్ళి. వెరీ గుడ్. ఇది బాగుందన్నయ్య. మరి బుడబుక్కల వాళ్ళ తగలట్టున్నాను. నువ్వు ఊరికే అలా అనుకోకు. ఆ వైపున షూస్ ఉంటాయి, పద. బూట్లు మాత్రం నేను వేసుకోనరా, కరుస్తాయి. నాకు ఇది చెప్పే మేలు. అబ్బా, సూట్ వేసుకుని బూట్ వేసుకోపోతే జనం నవ్వుతారన్నయ్య. ఎవర్రా నవ్వేది? నెల తక్కువ కుంకలు. వాళ్ళు నవ్వుతారంటే నేను అసలు వేసుకోను. నవ్వుతారే, నవ్వని చూస్తాను. పెంచారి వెతవరు. వాళ్ళ గురించి కాదన్నయ్య, మన సంగతి మనం చూసుకోవాలి కదా. నీ కరవని మంచి షూస్ నేను సెలెక్ట్ చేస్తాను కదా. పద, మనం ఈ పనులన్నీ పూర్తి చేసుకుని శాస్త్రిగిరావు గారి ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళాలి.